మాయ్యా, ఈ గొడవ ఇలాగే పెరిగి పెద్దదైపోయి ఆ రిపోర్ట్లు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మనం ఇలాగైనా బతికిపోతాం మాయ్యా. అవునరా అమ్మీ. మమ్మీ, ఈడ నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఆ డాక్టర్ని పిలువు. ఆ పాపిస్ట్ టెస్టులో ఏ నికృష్టం వచ్చినదో చెప్తే వినేసి ఈ నుంచి పోదాం. నమస్తే అండి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? చరిత్రలు చెప్పుకునేంతసేపు అయినాదమ్మా. ఇంతకీ ఆ రిపోర్ట్ సంగతి ఏమైనాది? ఇప్పుడే మెయిల్ వచ్చినట్టుందండి. ఒక్క నిమిషం, నేను తీసుకొస్తాను. పొయ్యి ముందు తీసుకురండి. మాయ్యా, రిపోర్ట్స్ వచ్చాయంట. ఖచ్చితంగా ఆ విద్యకే ఫేవర్గా వస్తాయి. ముందే వెంకీగడు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అత్త సంగతి ఏమో కానీ ఆడు ముందు మన చరిత్ర చింపేస్తాడు మాయ్యా. రిపోర్ట్స్ 2 కాపీస్ ఇచ్చాను మేడం. ఒకటి మీకు మేడం, తీసుకోండి. ఇంకొకటి మీకు. ఇగో డాక్టరమ్మా, ఈ కాగితాలు తిరగేడాలు అవన్నీ ఎందుకు కానీ అదేదో ఒక్క ముక్కలో చెప్పు. ఇప్పుడు మీరన్నదే నిజమైందండి. అంటే కూసింత క్లారిటీగా చెప్పు డాక్టరమ్మా. ఆవిడ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వినయ్కి సంబంధం లేదు మేడం. ఏంది డాక్టరమ్మా? ఏదో చెప్పుండవు కదా. అది నాకు ఏదో సరిగ్గా వినపడలేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పు. చెప్పు డాక్టరమ్మా. ఇన్నాళ్ళు చెవుల్లోని కాస్త తుప్పు పట్టుండాది. దుమ్ము వదిలిపోవాలా. చెప్పు, గట్టిగా చెప్పు. ఆ తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వినయ్ మాత్రం కాదు. ఇంక సాలమ్మా, చెవుల్లో అమృతం పోసుండావు. పో ఇంక పో పో. ఓ నాయనా, దేవరపాటి నరసింహనాయుడు గారు ఇన్నారా? మీ బంగారు కొండ కొత్త చరిత్ర. ఇప్పుడేమంటావో చెప్పు. మమ్మీ, తాతయ్యని ఎందుకు అడుగుతావు? పడిపోతున్న ఫ్యాక్టరీని ఒంటి చేత్తో నిలబెట్టిన ఆ కార్మికుణ్ణి, తాతయ్య నెత్తిన పెట్టుకున్న ఆ వంశోద్ధారకుణ్ణి అడుగు. ఏందబ్బీ, ఇంతసేపు నిర్రుగా నీలిగి
బిర్రుగా మాట్లాడినావు. ఇప్పుడేంది తీగ తెగిపోయిన వీణలాగా అట్టా ఫేస్ పెట్టుకునుండావో? ఏదో చెప్తూ ఉంటావుగా ఎప్పుడు, చెప్పిప్పుడు. మాటలు లేవు నాయనా. ఇది వీళ్ళ చెత్త చరిత్ర. నేను మొదటి నుంచి చెప్తానే ఉండా, నెత్తి నోరు కొట్టుకొని వాగుతానే ఉండా. నీ కోడలు నువ్వనుకున్నంత ఉత్తమురాలు కాదు, తన పిల్లలు నువ్వు మురిసిపోయేంత ముత్యాలేవి కాదు అని. ఇన్నావా? లేదు. ఇప్పుడు చూడు, ఆ రిపోర్ట్లేవో చూడు, చూసుకో. అఖిల, అఖిల, నీకు చేతులెత్తి దండం పెడతాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని బతిమిలాడతాను. అఖిల, నువ్వు వాగరా. ఆ కాగితాలతో పిల్లల జీవితాలకి ముడిపెట్టొద్దు. నా పిల్లలు కల్లో కూడా తప్పు చేయరు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. కావాలంటే ఇంకొక చోట మరో హాస్పిటల్లో చేయిద్దాం. అమ్మీ, ఇన్నావా? ఈ టెస్ట్లు గిస్ట్లు వద్దంటే నువ్వేమన్నావు? ఆడపిల్ల పాపం పుణ్యం అన్నావు. ఆధారం లేకుండా ఆడిపోసుకోవద్దు, అది నిజం కాకపోయిందనుకో ఉసురు గిసురు తగులుతుంది అని అన్నావు. కానీ ఇప్పుడు చూడు, మనం తప్పు చేసింది అంటే ఆ పిల్ల నిప్పు, కావాలంటే టెస్ట్ చేసిన తర్వాత చెప్పు అన్నారు. టెస్ట్ రిపోర్ట్లో ఆళ్ళ నిప్పు తప్పు చేసింది అని వచ్చేసరికి ఆ డాక్టర్నే తప్పు పడుతుండారు, ఈ రిపోర్ట్లకి వంక పెడుతుండారు. తాతయ్య, డాక్టర్ కావ్య గారు ఈ ఏరియాలోనే పెద్ద డాక్టర్. ఆ రిపోర్ట్ ఇచ్చిన ల్యాబ్కి మించి పెద్ద ల్యాబ్ ఈ డిస్ట్రిక్ట్లోనే లేదు. వీటినే తప్పు పడుతున్నారేంటి మీరు? అది కాదమ్మా. మీరింకేం చెప్పద్దు. మ్యాటర్ క్లోజ్ అయింది. ఇంకేం మాట్లాడకండి. ఈ రోజు నుంచి మా అన్నయ్యకి, మీ కూతురుకి, మీ కూతురు కడుపులో ఉన్న ఆ పాపానికి ఏ సంబంధము లేదు. ఏ సంబంధము లేదు. ఏ సంబంధము లేదు. ఏ సంబంధము లేదు. బాబు వినయ్,